గోదావరి తీరానికి మళ్లీ జలకళ వచ్చింది. పట్టిసీమ మోటార్లు మళ్లీ మొదలయ్యాయి. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను శాస్త్రోక్తంగా పూజలు చేసి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. గోదావరిలో నీటి ప్రవాహం పెరగడం, కృష్ణానదిలో ప్రవాహాలు తక్కువగా ఉండడంతో పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున కృష్ణా ఆనకట్టల్లో ఉన్న నీటి నిల్వలను కాపాడేందుకు గోదావరి నీటిని తరలిస్తున్నామని మంత్రి చెప్పారు. కేవలం 1300 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పట్టిసీమ ద్వారా ఇప్పటి వరకు 400కు పైగా టీఎంసీల నీటిని తరలించామని, 50,000 కోట్ల రూపాయల మేర పంట ఆదాయాన్ని సృష్టించామని మంత్రి చెప్పారు. ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలన్నీ ఖాళీగా ఉన్న తరుణంలో పట్టిసీమ ప్రాజెక్టు కృష్ణా డెల్టాకు ప్రాణాధారంగా నిలిచిందని కొనియాడారు. ముందు చూపుతోటి ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా ఈవేళ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రకంగా పట్టిసీమ ఈరోజు వెనువెంటనే ఈరోజు విడుదల చేయడం, ఈ పట్టిసీమ నీరు 8,000 క్యూసెక్లు. ఎందుకంటే ఇప్పుడే మేము పులిచింతల నుంచి నీరు తీసుకుంటూ ఉన్నాం. రోజు ఒక 3,000 నుంచి 6,000 క్యూసెక్ల వరకు. ఈవేళ 8,000 క్యూసెక్లు కూడా ఈవేళ కృష్ణాకి యాడ్ అవుతుంది. కాబట్టి నిన్ననే వెస్ట్కి సంబంధించినటువంటి కెనాల్ సంబంధించి కూడా మరి 15వ తారీఖున వాళ్ళకు కూడా గేట్లు ఓపెన్ చేసి ఆ రకంగా కృష్ణాకు ఈస్ట్తో పాటు వెస్ట్ కెనాల్కి కూడా వాటర్ ఇచ్చేటువంటి విధంగా ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, దయవుంచి రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎలినోవా కాదు, సూపర్ ఎలినోవా. దాని ప్రభావం వల్ల అనిశ్చితమైన వర్షంతో పాటు అత్యల్పమైనటువంటి వర్షపాతం 20 నుంచి 40% తక్కువ వర్షపాతం యావరేజ్ మీద ఉంటుందని, ఈ రోజుకి కూడా జూలై 9వ తారీఖు వచ్చినా ఇంకా ఈ ప్రాంతంలోనే కాదు ఎక్కడా కూడా ఒక చుక్క నీరు కూడా మనకు పడనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో అటు కలెక్టర్స్, అధికారులు, ఇటు ఏదైతే రైతు సంఘ ప్రతినిధులు, ఇరిగేషను అందరూ కూడా సమన్వయం చేసుకుని ఉన్నటువంటి నీటిని త్రాగునీరుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, త్రాగునీరు తర్వాత ఆరుతడి పంటలకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ రైతాంగం కూడా ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అనాథరైజ్డ్గా కానీ వేస్ట్గా కానీ ఎక్కడ కూడా ఒక చుక్క నీటి బొట్టు కూడా మరి వరద పాలవకుండా, సముద్రం పాలవకుండా, డ్రైన్స్ పాలవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులదే కాదు రైతుల మీద కూడా ఉంది. దయవుంచి రైతులు కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా మరి ఇక సాధ్యమైనంత వరకు, అంటే అవకాశం లేని చోట డెల్టాలో మనం చేయలేం, కానీ అవకాశం ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా తక్కువ నీటితోటి, తక్కువ నీటి యాజమాన్యంతో పంటలు పండించేటువంటి ఆరుతడి పంటలకే ఎక్కువ ఈ సంవత్సరం ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఈ గోదావరి ఇన్ఫ్లో ఎట్లా వస్తుందో, కృష్ణా నుంచి అసలు పైనుంచి ఎంత ఇన్ఫ్లో వచ్చి పైనుంచి అసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందో లేదో కూడా అనిశ్చితంగా ఉన్నటువంటి పరిస్థితిని దయవుంచి రైతులు కూడా గమనించి ఎప్పటికప్పుడు అధికారులు ఇచ్చినటువంటి సూచనలు, సలహాల ప్రకారం రైతులు కూడా నడుచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి అనుభవంతో కొంత మేర వాటర్ మేనేజ్మెంట్తో మీకు సాయం అందించినప్పటికీ రైతులు కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలతో ముందుకెళ్లాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను.